మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో అయితే ఉన్నాను. మనతో ఉన్నారు ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు. సార్ నమస్తే సార్. సార్ నా డౌట్ ఏంటంటే సార్, మొత్తం హార్స్లీ హిల్స్ మొత్తం అంతా చూపించారు మీరు. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియని విషయాలు చాలా వరకు చెప్పారు. సో ఇక్కడ నేను చూస్తే ఎక్కడే కానీ మొత్తం ఈ కొండపైన ఒక్క సమాధి కూడా లేదు. కానీ ఇక్కడ చూడండి మనకు సమాధి కనపడతాం. అది కూడా బర్త్ డేట్ ఒకటే ఉంది, డెత్ డేట్ ఒకటే ఉంది. 31/5/1864, 31/5/1864. అంటే అదే రోజు పుట్టి అదే రోజు మరణించారు అన్నట్టు తెలుస్తుంది మనకి. సో ఏంటి చరిత్ర ఏంటి ఇక్కడ ఈ సమాధి ఎవరిదండి సార్? ఇప్పుడు WD హార్స్లీ అనే ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేసే సమయంలో ఫస్ట్ ఈ కొండను ఆయన ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫై చేసే సమయంలో ఆయన ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఈ ప్రాంతంలో తిరిగాడు. ఆ తర్వాత ఆయన కడప కలెక్టర్గా బదిలీ అయ్యారు. కడప కలెక్టర్గా బదిలీ అయిన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ అంతా హార్స్లీస్ మీదే ఉంది. ఇక్కడి వాతావరణము, ఇక్కడి చల్లదనము ఆయన మంత్రముగ్ధుల్ని చేసింది. సో ఆయన ఏం చేశాడంటే హార్స్లీ హిల్స్ పైన ఎలాగైనా కూడా ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకొని అక్కడ వేసవి విడిది చేయాలని నిర్ణయించుకున్నాడు. చల్లని వాతావరణం చాలా అంటే అవునులేండి సార్. కింద కడపలో చూస్తే వేడి ఉంటుంది, ఇక్కడ మాత్రం బాగుంటుంది. అందులోన అప్పట్లో ఈ హార్స్లీ హిల్స్ లో మైనస్ డిగ్రీలో వాతావరణం ఉండేది. అందులో పొల్యూషన్ కూడా ఉండేది కాదు. దాంతో ఆయన ఏం చేశాడంటే కడప కలెక్ట్ అయిన తర్వాత అక్కడ అటు సైడ్ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు. దాన్ని ఇప్పటికీ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అని పిలుస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అది గెస్ట్ హౌస్ కట్టాడు సార్. కట్టిన తర్వాత ఆయన మిస్సెస్ ప్రెగ్నెంట్ అయ్యింది. నిండు గర్భిణి, 9 నెలలు నిండిన నిండు గర్భిణి. ఆయన ఏం ఆలోచించాడంటే హార్స్లీ హిల్స్ లో చాలా చల్లగా ఉంటుంది, ప్రసవం బాగా ఈజీగా ఉంటుంది అన్న దీంతో, న్యాచురల్ గా ఉంటుంది అన్న దీంతో ఆయన ఏం చేశాడంటే నేరుగా ఆమెను హార్స్లీ హిల్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీ ఆ రోజు జన్మిస్తానిట్లే ఇక్కడి వాతావరణానికి అసలు తట్టుకోలేక అదే రోజే మృతి చెందారు. ఎందుకంటే అసలు పుట్టిన బిడ్డలకి ఇంకా హీట్ కావాలి. చూస్తే -డిగ్రీలో ఉన్నది అప్పుడు. దాంతో ఆయన సర్ హార్స్లీ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. లేక పుట్టిన సంతానము కనీసం మనకు ఆరోగ్యవరము, మన దేశంలోని అత్యంత ప్రముఖ వైద్య కేంద్రము, ఆరోగ్య కేంద్రము, అక్కడ కూడా ఆయన తీసుకెళ్ళి అంటే బాగుండేది. కానీ ఎందుకు ఆయన ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ వాతావరణానికి తీసుకెళ్ళి ఇక్కడ భార్య ఉన్నది సార్ 1864. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి చనిపోయిన తర్వాత ఆయన మనసు వికలమైపోయి తన బిడ్డని అక్కడ కడపకి తీసుకెళ్లకుండా మరి ఏ ప్రాంతానికి తీసుకెళ్లకుండా పుట్టిన చోటే తన బిడ్డని ఇక్కడే సమాధి చేసి అసలు చూస్తా అదే రోజు పుట్టడము, అదే రోజే చనిపోవటము, అసలు నాకు చెప్తా అంటే మనసు బాధ అవుతా ఉంది. కనీసము ఒక్క 24 గంటలు కూడా బిడ్డను చూసుకోలేని పరిస్థితి. పుట్టటము వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి సమాధి చేయటము. అందుకని ఇప్పుడు అక్కడ కూడా సార్ పేరు కూడా లేదు సార్. సన్ ఆఫ్ హార్స్లీ పేరు కూడా లేదు. సన్ ఆఫ్ హార్స్లీ, సన్ ఆఫ్ హార్స్లీ కలెక్టర్, బర్త్ 31/5/1864, డెత్ 31/5/1864. ఆయన పేరు జార్జ్ హార్స్లీ. ఆయన పేరు వచ్చి WD హార్స్లీ సార్, కలెక్టర్. ఆయన బిడ్డకు పేరు పెట్టలేదు కాబట్టి సన్ ఆఫ్ హార్స్లీ పెట్టారు. అందుకని ఆ గుర్తుగా వీళ్ళు టూరిజం వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దీన్ని ఇంకా అందంగా సమాధి కట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక బోర్డు పెట్టి ఇప్పుడు ఎవరైనా పర్యాటకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి, ఇప్పుడు ఎందుకంటే సరే ఇది చాలా వరకు కూడా దీన్ని పర్యాటక కేంద్రంగా బాగా, అంటే ఎంత బ్రిటిష్ వాళ్ళైనా ఏమైనా కొన్ని చేసి వెళ్ళారు మంచిగా. సో అందులో భాగంగా కొన్ని వంతెనలు ఇప్పటికీ వాళ్ళు నిర్మించినవి ఉన్నాయి. ఈ రోడ్డు వేసింది కూడా సార్ ఆయన హార్స్లీ గారే. సో అదే కొన్ని డెవలప్మెంట్స్ అయితే బాగా చేశారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ దానికి గుర్తుగా బాగానే ఇంకా మనం కూడా చూసుకుంటా ఉన్నాం. సో మన బాధ్యతగా కూడా. సో మీరు ఇందాక అన్నారు కదా సార్ ఆయన విడిది ఉండడానికి భవనం నిర్మించారని. విడిది ఒకటి, తర్వాత మనం
అనుకున్నాం కదా సార్ పెద్ద మహావృక్షం అని, ఆ వృక్షం నాటింది కూడా ఆయనే. ఓకే, ఆ రెండు కూడా అక్కడే ఉన్నాయి, ఒకసారి మనం అక్కడ వెళ్ళి చూద్దాం సార్. నిజంగా చాలా మందికి ఇప్పుడు ఆర్సీ రీల్స్ అంటే ఏదో తమాషకి అట్లా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వ్లాగ్ చేయాలన్నా వీడియో చేయాలన్నా కూడా ఏదో చిన్న చిన్న సరదాగా ఇక్కడ వాతావరణం బాగుంటుంది చల్లగా ఉంటుంది అని అట్లా చేసి వెళ్ళే వాళ్ళని మనం చూసాము. కానీ ఈ సంఘటన తెలిస్తే చాలా మనసు అదే కథావికలం అయిపోతుంది. చాలా వీడియోస్ సార్ ఇప్పటికీ ఈశ్వర్ గారి దగ్గర నుంచి హార్స్ రీల్ కి సంబంధించి చాలా వీడియోస్ చూసాం మనం. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి ఆయనకున్న సీనియారిటీకి అట్లా తవ్వే కొద్దీ వస్తానే ఉంటాయి. మామూలుగా జనరల్ గా సార్ హార్స్ రీల్స్ అంటే ఇంత పర్యాటక కేంద్రంలో కూడా ఇది చెదులపై నూగులు మచ్చల ఇదొక్కటి దీని ఇంతవరకు వాస్తవంగా అయితే వేరే వాళ్ళ సమాధులు లేవు కదా? లేదు సార్, లేదు సార్. ఇది కూడా మనమే వాస్తవంగా సుమన్ టీవీ ద్వారా ఇది కూడా మనమే వెలుగులోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ వాతావరణాన్ని తీసుకొస్తున్నారే కానీ ఈ ఇన్సిడెంట్ దీని జోలికి పోలేదు. బేబీ చనిపోవడము అనేది కూడా నిజంగా బాధాకరం, చాలా బాధ సార్. ఓకే, వాళ్ళ ఆత్మకైతే శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో అంతకుమించి మనం ఏం చేయలేము. సో ఇక్కడ వచ్చేసేసి అక్కడ బోర్డు మనం చూస్తా ఉన్నాము, అక్కడ బోర్డు హార్స్లీ నాటిన 164 సంవత్సరాల నీలగిరి చెట్టు. అక్కడికైతే మనం వెళ్దాము. ఇక్కడ ఉంది చూడండి సార్. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు సార్. 1871లో ఆయన అప్పట్లో కట్టుకోండే ఇల్లు, దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని ఇంకా దాన్ని మాడ్యులేషన్ చేసి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని గెస్ట్ హౌస్ గా ఉపయోగించుకుంటారు. ఈ ఆయన కట్టిన గెస్ట్ హౌస్ చెట్టు ఇట్లా ఇది ఆ చెట్టు వయసు కూడా వచ్చేసేసి 164 సంవత్సరాలు నీలగిరి చెట్టు. సో ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ నేను ఏనుగు మల్లమ్మ దేవస్థానాన్ని మనం దర్శించాం. అక్కడ కూడా 500 సంవత్సరాల నాటి ఒక చెట్టును కూడా మనం చూపించాం. ఓకే, అవునా సార్? ఓకే సార్. ఇది జూ పార్క్ అంటారు సార్. ఓకే, ఇది మన ఇదంతా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వాళ్ళు ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎస్, మొత్తానికి ఈశ్వర్ గారు అక్కడ ఫోటోలో చూసిన భవనం ఇదే కదండి? అప్పుడు కలెక్టర్ గా ఉన్న హార్స్లీ గారు అప్పట్లో గెస్ట్ హౌస్ గా కట్టుకున్నారు సార్ దీన్ని. సూపర్. ఈ భవనాన్ని ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు గెస్ట్ హౌస్ గా ఉపయోగిస్తున్నారు. ఓకే, ఇది ఎవరికి ఇప్పుడు అలాట్ చేస్తా ఉన్నారు సార్? ఎవరైనా అలాట్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం 5 రూములు ఉన్నాయి. 5 రూముల్లో మనకు కావాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టామంటే వాళ్ళు మనకు అలాట్ చేస్తారు. ఓకే ఓకే, అంటే కొద్ది మంది మామూలు అటవీ శాఖకు సంబంధించిన వారికి ఇస్తామని అట్లా ఉంటుంది? లేదు సార్, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే ఓకే, నిజంగా అసలు ఈ హార్స్లీ హిల్స్ లో అకామిడేషన్ దొరకడం అనేది చాలా కష్టం సార్. పెద్ద రికమెండేషన్లు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి సార్, ఇక్కడ 3 రూములు ఉన్నాయి. 3 రూములు కూడా పేర్లు కూడా డిఫరెంట్ గా పెట్టారు. ఒకసారి రండి చూద్దాము. ఈ రూమ్ పేరు హార్స్లీ, ఆయన పేరు పెట్టారు గుర్తుగా. రూమ్ పేరు హార్స్లీ గారి పేరే పెట్టారు. అంటే ఆయన ఉన్నింది ఈ రూమే కాబట్టి అందుకని ఆయన పేరు పెట్టారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. ఇది వచ్చి బాహుదా ప్రాజెక్టు ఉంది సార్ ఇక్కడ, వెరీ ఫేమస్. బాహుదా ప్రాజెక్టు పేరుతో దీన్ని పెట్టారు. అదంటే అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఇది మళ్ళా ఫారెస్ట్ వాళ్ళు బాహుదా ప్రాజెక్ట్. ఇది పించా, ఇది కూడా ప్రాజెక్టే సార్. అంటే నది, పించా నది. తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఆఫీస్ రూమ్ చూస్తాం. ఇది వీళ్ళ ఫారెస్ట్ వాళ్ళ ఆఫీస్ రూమ్. ఇప్పుడు ఇది చూడండి అసలు ఎట్లా ఉందో అసలు. అప్పటి కట్టడం మామూలుగా లేదు. మీరు గమనించడం లేదు, జమునా బంగ్లా కూడా సేమ్ ఈ రాతి కట్టడంతోనే కట్టారు సార్. ఏం సార్ ఇంత చల్లగా ఉంది? అవును సార్, అసలు ఎన్ని ఏళ్ళైనా చిక్కు చెదరకుండా చిన్న పెళ్లిక కూడా లేదు సార్. అదే ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కడతా ఉంటారు, అవి కూడా పోతా ఉన్నాయని చాలా. దీని కన్స్ట్రక్షన్ కూడా సుమారు నాకు తెలిసి 150 ఏళ్ళ పైన కన్స్ట్రక్షన్ సార్ ఇది. అవును సార్. దగ్గర అక్కడ మళ్ళీ ఇదంతా రెలివేషన్ చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు 1860 1870 ఆ టైంలో ఉన్నట్టు ఉన్నది. అవునవును సార్. ఇది మొత్తం మీద హార్స్లీ హిల్స్ కి సంబంధించి మనం చాలా వీడియోస్ అయితే సీక్వెన్స్ గా చేస్తూనే ఉన్నాము. సో ఇంతవరకు ఎవరే కానీ ఇంత ఎక్స్క్లూజివ్గా దీన్ని మనం అయితే చూపించలేదు. సో మనం చేసే కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులోనూ ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి 160 సంవత్సరాలకు పైబడిన ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.